హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మళ్ళీ జీడి తోటలోకి అయితే వచ్చేసాము. ఇంకా జీడిపళ్ళు అయితే కొంతవరకు ఏరాము, ఇంకా సగం ముందు ఏరేది తోట అంతా. ఇంకా మొత్తానికి అయితే చూపిస్తాను. ఇంకా అమ్మ అయితే ఇంకా అటు నుంచి అయితే ఏరుతుంది, నేను ఇటు నుంచి అయితే ఏరుతున్నాను. ఇంకా పండ్లు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా కొంతవరకు అయితే చెప్పాలి అంటే కొమ్మలు అనేవి ఆనుకొని ఉన్నాయి కదా, అటుపక్క చేను వాళ్ళు ఇటుపక్క చేను వాళ్ళు అయితే కలివిడి లేకపోవడంతో ఇంకా మొత్తానికైతే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఏరేసుకుంటున్నారు. సో ఇక్కడ మా పల్లెటూరు ప్రాంతంలోనైతే ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఫేస్ చేస్తూ ఇంకా ఏరుతున్నాం అన్నమాట. ఇంకా ఈ జీడి తోటలో ఆ జీడి తోటలో కూడా జనాలు అయితే వచ్చేసి ఏరుతున్నారు పండ్లు. ఇంకా ఇది వచ్చేసి మనది, మన ఓల్డ్ వీడియోస్లో కానీ 2-3 డేస్ బ్యాక్ వీడియోస్లో కానీ మొత్తానికి ఈ జీడి పళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా పార్ట్ 1 పార్ట్ 2 లెక్క అయితే అర్థమవుతుంది. అవి కూడా చూసేసేయండి. నేను ఈరోజు కూడా స్టాండ్ అనేది తీసుకురాలేదు, పట్టుకొద్దామని చాలా అనుకున్నా కానీ కుదరలే. ఇంకా పని హడావుడిలో మొత్తానికైతే మర్చిపోయాను. సో రేపైతే కంపల్సరిగా తీసుకొచ్చి మొత్తానికి చూపిస్తాను. ఎప్పుడు మా జీడి తోటలో చాలా పొట్టలు అనేవి ఉండేవి. ఈ ఇయర్ అయితే ఒకటే ఒక పొట్ట అనమాట. ఇది నా హైట్ ఉంటుందండి. ఈ పొట్ట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. అక్కడక్కడైతే కొమ్మలు లేని చోట ఎండ అనేది గట్టిగా తగిలేస్తుంది. సో ఎండలో తిరిగే వాళ్ళు కంపల్సరిగా కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ కంపల్సరిగా పట్టుకెళ్ళండి. చాలా మంచిది ఎండలో. ఇంకా అనుకోకుండా వాటర్ పట్టుకోకుండా వెళ్తే ఇంకా ఎండలో తిరిగే వాళ్ళు. మేము కూడా ఇంకా 1 గంట ప్రాంతంలోనైతే కంపల్సరీగా అయితే నీళ్ళలోనే ఉంటాము. ఎండలో అయితే ఇక్కడ తోటలో ఏరం. ఇంకా అట్లా పండ్లు ఉండే ఈ మొత్తం కూడా కోసేసుకుంటున్నా. ఇంకా జీడి తోటలో అయితే ఇక్కడ చూసారండి, జామ చెట్టు అయితే వచ్చింది. ఇది వర్షాకాలం టైంలో వచ్చి ఉంటుంది, అనుకోకుండా వచ్చింది. మేము పాతెట్టింది అయితే కాదు. చూద్దాం, ఇది ఇంకా అట్లానే ఉంచేసాము. పెద్ద అయిన తర్వాత కాయలు ఎట్లా వస్తాయో తెలియదు. మామూలుగా తోటలో వదిలేసాక మామూలుగా వచ్చి ఇట్లా ఇంకా పడేసిన కాయ ఇంకా మొక్క కింద వచ్చింది. ఇంకా ఎవరి చేనులో వాళ్ళు అయితే పిక్కలు అనేది ఏరుతున్నారు. ఇంకా మా జీడి తోటలో పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. పిక్కలు చూస్తేనేమో చాలా చిన్నగా అయిపోయినాయండి. అందువల్ల పిక్కలు దొరకడం చాలా తక్కువ.
పండ్లే ఎక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద పిక్కలు నాటినా బాగుండేది. చేనంతా అప్పట్లో తెలియక చిన్న చిన్న పిక్కలు అనేవి నాటారు. అందువల్ల పిక్కలు తక్కువ, పండ్లు ఎక్కువ అనమాట. చెట్టు పండ్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి. పిక్కలు కూడా అట్లానే చిన్న చిన్నగా వచ్చాయి. చేను టీఆర్ఎస్ తర్వాత తీసేసి పెద్ద పిక్కలు అనేది నాటుదామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే పండు అనేది ఎక్కువ వచ్చిన పిక్కలు అనేవి చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ చిన్నగా ఉండటంతో అయితే మనకి తూకం దగ్గర కూడా పెద్దగా యూజ్ అనేది లేదు. ఎందుకంటే తక్కువ పిక్కలు అవుతున్నాయి, తక్కువ అనేది కేజీలు రావడం కానీ క్వింటల్ రావడం కానీ జరుగుతుంది. ఇంకా తీసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా అక్కడక్కడైతే మొక్కలు లేకపోవడంతో అట్లా నడుచుకుంటా ఇంకా మొత్తానికైతే తోటంతా ఏరేసిన తర్వాత ఇన్ని పండ్లు అయితే దొరికినాయి. ఇంకా అమ్మ ఒలుస్తుంది. ఇంకా స్టాండ్ అనేది తీసుకురాలేదు కదా, అలా అని చెప్పేసి ఇంకా లాగు మొత్తం చూపించడానికి అవ్వట్లేదు. జస్ట్ ఏదో మేము పిక్కలు ఎలా ఒలుస్తామనేది చూపిస్తాను, చూసేయండి. ఇంకా పండు నుంచి అయితే పిక్క అనేది ఇట్లా అయితే వేరు చేస్తాము. ఇంకా ఈ పండ్లు అయితే చాలా తీగా ఉంటాయండి ఈ చెట్టు పండ్లు. అందు గురించి ఇవి ఇంటికి తీసుకెళ్ళి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని తినడానికి అయితే పక్కన పెట్టేసాము. చాలా మంచిదండి జీడి పండ్లు అనేవి. ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకుని నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ప్రతి ఇయర్ కూడా దొరికితే తినే ప్రయత్నం అయితే చేయండి. పండ్లు అనేవి చాలా ఎక్కువగానే దొరికాయి, కానీ పిక్కలు అయితే చాలా చిన్నవండి. అందువల్ల మాకైతే ఎంత ఒలిసినా ఎంత తీసినా కానీ ఇంకా క్వింటల్ లెక్క అయితే అసలు పోగు చేయలేకున్నాము. ఇంకా పెద్ద జీడి తోటలోనైతే ఏరేసి ఇక్కడికైతే వచ్చాము, చిన్న జీడి తోటలోకి. ఇంకా మొత్తం ఇట్లా డౌన్లో ఉండటం వల్ల పండ్లు ఇటు అయితే తొర్రలో మొత్తం పడిపోతున్నాయి. ఈ జీడి తోట పండ్లు కూడా చాలా అంటే చాలా చిన్నవండి. ఇంకా ఎక్కడైతే టైం వచ్చేసి 12 అయితే అయింది. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇంకా మొక్కలైతే ఇక్కడ చాలా అంటే చాలా గ్యాప్ ఉండే, చిన్న మొక్కలు కదా, ఇంకా ఎట్లనే ఏరాలి. ఇది పెద్ద జీడి తోట మీద కొంచెం సైజ్ అనేది పెద్ద పిక్కలు కొంచెం. ఇంకా ఈ పొలంలోకి వచ్చేసి మకాబ్ అయితే మాకు ఎక్కడే పిక్కలు అనేది ఒలిచి ఇట్లా పెట్టాలి.
మా మా అమ్మగారు అయితే ఆ చివరి నుంచి ఏరుతున్నారు. ఇంకా ఈ ఆకుల సౌండ్కేమో అసలు ఏం వినపడట్లే. ఇట్లా ఏరుకుంటా పోతుంటే మొత్తం తూరులు మొత్తం పడిపోయినాయి. ఇంకా అక్కడ వచ్చేసి దీని కింద ఊటకాలువ అండి. ఆ ఊటకాలువ గురించి కూడా మీకైతే విజిట్స్ అనేది చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అవి కూడా వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎండకైతే ఒక్కొక్క జీడిపండు అయితే కాలిపోతుంది, మామూలుగా కాలట్లే, అంత విపరీతంగా ఉందండి ఎండ. సో ఎండలో పనిచేసే వాళ్ళు కానీ బయటికి వెళ్ళేటోళ్ళు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వాటర్ అనేది కంపల్సరిగా పెట్టుకెళ్ళండి. పైన అయితే చాలా ఎండగా ఉందండి. అసలు ఏరడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే, ఇంకా కొంతవరకు అయితే ఏరాము. ఇంకా సగం వదిలేసి ఇంకా పిక్కలు అనేది ఒలిచేసి వెళ్ళిపోదామని రెడీ అయిపోయాం. ఎలాగుందమ్మా ఎండలో నీకు? అసలు 7 days నుంచి అసలు ఎండ అసలు పిక్కలు అనేది ఏరనివ్వట్లేదు, అంత విపరీతమైన ఎండ. ఎండలకు చచ్చిపోతామండి. ఇంకా ముసలోళ్ళు అయితే ఇంకా అసలు ఆగట్లేదు. మనం వయసులో ఉన్న వాళ్ళకే బోల్డ్ అంతా ఇదిగా ఉంటాయి, ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు.